నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను కేక్ కట్ చేసి ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక వలికుంట ఎస్ఐ యుగేందర్ గౌడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో మామిళ్ల రత్తయ్య, యాదగిరి, స్వామిరాజ్, కూసంగి శ్రీనివాస్, దైవదినం, కాసమల్ల శేఖర్, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అయితే అందరూ ఇప్పటి వరకైతే అంబేద్కర్ని కొన్ని కులాలకు మాత్రమే అంకితం చేసిరు. అది కాకుండా మనకి విద్య ప్రాథమికాన్ని అందరూ 14 ఏళ్ళ వరకు చదువుకోవాలని ఒక హక్కు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మనం చదువుకోగలిగినాం. లేకపోతే చదువు లేకపోయేదేమో అందరికీ. ఇంకోటి స్త్రీలకు ప్రతిదీ ఇప్పుడు మేము ఈరోజు చదువుకొని ఇవన్నీ చేస్తున్నామంటే స్త్రీలకు హక్కులు కల్పించడం ద్వారానే ఈరోజు ఒక స్త్రీ జాతి మొత్తం ముందుకొచ్చి అన్నీ చేయగలుగుతారు. అందరూ అన్నీ యూజ్ చేసుకుంటారు, కానీ ఎవరు ఇచ్చిర్రు అనేది తెలియదు. మెటర్నిటీ లీవ్లను యూజ్ చేసుకుంటారు, ఒక స్త్రీకి తెలియదు. అంబేద్కర్ కలిపేయడం వల్ల మనం ఈరోజు మెటర్నిటీ లీవ్లు వాడుకుంటున్నాము. ఈఎస్ఐ పథకాలు ప్రతిదీ అది అందరూ తెలుసుకొని, మెయిన్గా యువత తెలుసుకోవాలి. మన అంటే కొంచెం అయిపోయింది, సగానికి వచ్చినాయి కాబట్టి యువత అందరూ తెలుసుకొని అసలు మహానుభావులు అందరూ ఏం చేసిర్రు, దానివల్ల ఏమేమి లబ్ధి అవుతున్నాం. ఈరోజు రాజకీయ నాయకులైనా ఎవరైనా ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఇచ్చిందే వాడుకుంటారు. కానీ గుర్తించడానికి కనీసం టీపీ స్టేటస్ ఏదైనా పెట్టుకోవాలంటే కూడా నన్నేమనుకుంటారు, నన్ను దళిత జాతి అదొక ముద్ర వేసిరు అంబేద్కర్ మీద. అది కాకుండా అందరి వాడిగా గుర్తించాలని అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరినీ కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ మొక్కాల్సిన దేవుడు నాదే కాదు, ప్రతి ఒక్కరు అభిప్రాయం అదే. అందరం మనం ఈ స్టేజ్లో ఇవన్నీ ఉన్నామంటే భారత రాజ్యాంగం కల్పించిందే. ఇంకోటి ఒక్కరు చదువుకుంటేనే ఇట్లా అయినాం కదా, జాతిలో ప్రతి ఒక్కరు చదువుకుంటేనే ఎట్లుంటుంది. అదందరూ యువత గుర్తించి ముందుకొచ్చి అన్ని ఫలితాలను ఉపయోగించుకోవాలి. రాజ్యాంగం మనకు ఏమందించింది అని. ఒక మహానుభావుడు చదువుకుంటేనే భరతమాత రాతను మార్చేసిండు, ఒక బ్రహ్మదేవుడు మార్చినట్టు రాతను మార్చినట్టు ప్రతి ఒక్కరు మన దాంట్లో చదువుకుంటే ఇంకా అంటే మన తలరాతలు ఎట్లుంటాయి అది అందరూ మార్చుకోవాలని కోరుకుంటున్నా. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్.